ఇవాళ మా క్లాస్ ఏంటంటే ఇవాళ నా క్లాస్ ఏంటంటే మీరు ఎడ్యుకేషన్లో అద్భుతాలు చేయాలంటే మీ అమ్మ మీ నాన్న ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ చేర్చినారు. మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి పిల్లలు ఉన్నారు ఇక్కడ. రాయలసీమ, తెలంగాణ మొత్తం ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు ఇక్కడ. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నా వాళ్ళ కోరిక ఏంటంటే మీరు గెలవాలని. రైటా రాంగా? ముందుగా ఒక యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి తనకున్న జ్ఞానాన్ని తన కూతురు మీద అప్లై చేసి తన కూతుర్ని ఇంటర్మీడియట్లో స్టేట్ 2nd ర్యాంక్ తీసుకొచ్చినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ పావని గారు ముందుగా మీకు క్లాస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పావని గారిని క్లాస్ తీసుకోవాల్సిన కోరుతాం. ఈరోజు నేను మీకు పెద్ద పెద్ద అంశాలు కాకుండా మనకి తెలిసిన విషయాల్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మీరు లైఫ్ ఉంది కదా, మీలో లైఫ్ ఉంది కదా, మీ బాడీలో లైఫ్ ఉంది. ఎలా తెలుస్తుంది మీకు లైఫ్ ఉందని? లైఫ్ ఉందని ఎలా తెలుస్తుంది? మీలో లైఫ్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? బ్రీత్ చేస్తున్నారు. అది మీరు ఏమన్నా పని చేస్తున్నారా? ఆటోమేటిక్ గా బ్రీతింగ్ అనేది మీలో ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఇన్హలేషన్. ఓకే, ఒక్కసారి మనకి తెలియని విషయం తెలియకుండా, మన బాడీలో తెలియకుండా చాలా పెద్ద పని జరుగుతుంది కదా. దీన్ని మనం ఒక్కసారి దీని మీద ఫోకస్ చేద్దాం. మీకు తెలియని విషయం ఏంటంటే నిమిషానికి మన శ్వాస లోపలికి వెళ్ళటం బయటికి రావటం ఎన్నిసార్లు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 70 సార్లు. 72 టైమ్స్ శ్వాస నడుస్తుందా లేకపోతే గుండె కొట్టుకుంటుందా? మరి గుండె ఎక్కడ, శ్వాస ఎక్కడ? ఏమన్నా సంబంధం ఉందా గుండెకి శ్వాసకి? లేదు కదా. సరే, ఒక్కసారి టెస్ట్ చేద్దామా? మన శ్వాస 1 మినిట్ లో ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఒక్కసారి కౌంట్ చేసుకుందాం. అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్, కళ్ళు మూసుకోండి. నేను స్టార్ట్ అన్నప్పుడు కౌంట్ చేయండి, స్టాప్ అన్నప్పుడు ఆపేసేయండి కౌంటింగ్. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి. స్టార్ట్ కౌంటింగ్. స్టాప్. 1 మినిట్ లో మీకు ఎన్నిసార్లు కౌంట్ వచ్చింది? ఒక కళ్ళు కౌంటింగ్ ఎన్నిసార్లు వచ్చింది నీకు? 17. వెరీ గుడ్. నీకు 15. వెరీ గుడ్. నెక్స్ట్. అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఎన్విరాన్మెంట్, మీ విజేత ఎన్విరాన్మెంట్ కానీ, మీ టీచర్స్ కానీ, మీ మేనేజ్మెంట్ కానీ మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతున్నారని అర్థం. కరెక్ట్. 1 మినిట్ లో మన బ్రీతింగ్ వచ్చేసి 15 to 16 టైమ్స్. దట్ ఈస్ అంటే మీకు వేరే ఆలోచన లేదు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు చెప్పింది చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, రైట్? వెరీ గుడ్. మేము స్టెప్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మీ ముందుకు వచ్చాను. స్టెప్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్. వీళ్ళలో సామాన్యుని శక్తివంతంగా చేయడం అనేది ఈ స్టెప్ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం. స్టూడెంట్స్ ని శక్తివంతంగా ఎలా తయారు చేయాలి అనే దానికి 3 కేటగిరీస్ మేము తీసుకున్నాం. నైతికత, ఏకాగ్రత, జ్ఞానం. నైతికత అంటే ఏంటి? నైతికత మోరాలిటీ. మోరాలిటీ అంటే
తెలుసా మీకు ఎవరికైనా? మోరాలిటీ. మోరాలిటీ అంటే గుడ్ బిహేవియర్. గుడ్ బిహేవియర్. మోరాలిటీ అంటే గుడ్ బిహేవియర్. అంటే మీరు స్టూడెంట్స్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమంటారు? స్టూడెంట్స్ అంటారు కదా. మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీకు ఒక నియమమైన మీ స్టూడెంట్ యొక్క లక్షణాల్లో, మీ బిహేవియర్ లో మోరాలిటీ కనపడాలంటే మీ ప్రవర్తన విధానంలో కొన్ని నియమాలు ఉండాలి. నియమము, నిబద్ధత అంటేనే స్టూడెంట్ అంటారు. మీకన్నా బయట మన రోడ్డు మీద తిరిగే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది కదా. మీరు టైంకి లేస్తారు, చదువుకుంటారు, సిస్టమేటిక్ గా మీరు ఒక లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అంటే దట్ ఈస్ స్టూడెంట్ మోరాలిటీ. ఈ స్టూడెంట్ మోరాలిటీలో దీన్నే నైతికత, తెలుగులో నైతికత అంటారు. ఇది మీకు చక్కగా ఉంది, మీ బిహేవియర్ బాగుంది, మీరు వచ్చి చక్కగా కూర్చున్నారు, చక్కగా వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు స్కూల్లో టీచర్స్ వీళ్ళందరూ ఏమైనా టార్గెట్స్ చేస్తారు? ఇంట్లో పేరెంట్స్ కానీ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీకేంటి? కొంచెం ఒక రకమైన భయం, ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మోరాలిటీలో స్టూడెంట్స్ అంటే STUDENTS. ఓకే, స్టూడెంట్ స్పెల్లింగ్ STUDENTS. అవునా? ఫస్ట్ వచ్చేది మార్క్స్ గురించి అడుగుతారు. తల్లిదండ్రులైనా స్కూల్ మేనేజ్మెంట్ అయినా మిమ్మల్ని మార్క్స్ బాగా తెచ్చుకోండి అన్నప్పుడు మీకేంటి? ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఓకేనా? స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా. స్ట్రెస్ నుంచి మీకేం కావాలి? వాళ్ళు అనుకున్నా, మీరనుకున్నా మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఏమంటారు? అరే సక్సెస్ అయ్యా అంటారు. అవునా? మార్క్స్ తెచ్చుకున్నప్పుడు సక్సెస్ అయ్యా అంటారు. అంటే స్ట్రెస్ టు సక్సెస్. మీ లైఫ్ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. మీరు ఇక్కడ స్కూల్లో ఉండి మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీ మోరాలిటీలో ఏం కావాలి? స్ట్రెస్ నుంచి మీకు సక్సెస్ కావాలి. అవునా? స్ట్రెస్ టు సక్సెస్ జర్నీలో, ఈ జర్నీలో మనకన్నీ తెలిసిన విషయాలే చెప్తున్నాను ఇప్పుడు. ఓకేనా? మీరు బాగా అర్థం చేసుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది స్కూల్లో విజేత ఐఐటి ఫౌండేషన్ లో మీరు 9th క్లాస్ చదువుతున్నారంటే మీరు స్ట్రెస్ నుంచి సక్సెస్ జర్నీ చేయడానికి వచ్చారు. రైట్? దానికి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? టీచర్స్. టీచర్స్ బాగా చెప్తారు అని ఒక ఒపీనియన్ ని మనం క్రియేట్ చేసుకోవడం కాదు. మన యొక్క స్టూడెంట్ కింద నైతికత అంటే మీరు చేయాల్సిన పని, మీరు చేయాల్సిన విధి, మీ కర్తవ్యం. అది స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీ మోరాలిటీలో టీచర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? టీచర్ క్లాస్ రూమ్ లో ఉన్న టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు టీచర్ ని ఫస్ట్ గౌరవించాలి. ఓకే, టీచర్ కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా టీచర్ ఏం చెప్తున్నారు అనే దాని మీద మీ ధ్యాస ఉంటుంది. అవునా? కరెక్టే కదా? ఫస్ట్ టీచర్ ని రెస్పెక్ట్ చేయాలి. తర్వాత టీచర్ ఏం చెప్తున్నారు అనే దాని మీద మీ ఫోకస్ ఉండాలి. అంటే చాలా శ్రద్ధగా టీచర్ చెప్పేది వినాలి. ఫస్ట్ క్లాస్ రూమ్ లో మీరు కూర్చొని టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు మీరు పక్కన మాట్లాడుకోవడం, లేకపోతే వేరే ఎక్కడో ఆలోచించుకోవడం, ఈరోజు టిఫిన్ బాగాలేదు, లేకపోతే నేను సరిగ్గా తినలేదు, మా ఫ్రెండ్ ఏంటి నన్నేదో అంది బాత్రూమ్ దగ్గర, లేకపోతే రూమ్ లో మేమిద్దరం గొడవ పడ్డాం, ఇలాంటివన్నీ ఉండకూడదు. ఓకేనా?
స్టూడెంట్ మోరాలిటీని మీరు పాటిస్తున్నప్పుడు టీచర్ ని రెస్పెక్ట్ చేసి టీచర్ చెప్పేది శ్రద్ధగా వినాలి. ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. టీచర్ చెప్పింది శ్రద్ధగా వినాలి. తర్వాత అండర్స్టాండింగ్. యూ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? వింటం మాత్రమే కాదు. మీరు వినడం అంటే చాలా రకాలు వింటా ఉంటారు, కానీ వినేది అర్థం చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్టు ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు నాకు అంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే అర్థం లేదా? ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని మనం బ్రెయిన్ లోకి తీసుకోవడమే, దాని గురించి మనం జ్ఞానాన్ని పొందడం అనేది అర్థం చేసుకోవడం. టీచర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లెసన్ చెప్తున్నప్పుడు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని మనము బ్రెయిన్ లో స్టోర్ చేసుకొని దాన్ని జ్ఞానంగా మనము డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ తోటి సగం పని అయిపోయినట్టేనా? ఒక లెసన్ చెప్పినప్పుడు టీచర్ శ్రద్ధగా వింటంతోనే 20% మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. లెసన్ అర్థమైందంటేనే 20% మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇంకొక 20% మనకి మన పని అయిపోతుంది. కష్టపడక్కర్లా, కొంచెం శ్రద్ధగా వింటేనే మనకి 20% వచ్చేస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడంలో మనం సక్సెస్ కి ఇంకొక అడుగు, ఇంకొక మెట్ ఎక్కుతాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకోటి ఏంటి? లెటర్ డి. డి ఫర్ డౌట్స్. వెరీ గుడ్. డి ఫర్ డౌట్స్. టీచర్ పాఠం చెప్తున్నారు, బాగానే వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఎక్కడో మనకి కొంచెం చిన్న డౌట్ వస్తుంది. చిన్న డౌట్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం? సిగ్గుపడతాం అడగాలంటే. అవునా? పక్కన ఇది చిన్నది కూడా అర్థం కాలేదా? కూర్చో నేను చెప్తాను అంటది ఫ్రెండ్. అవునా? నీకు ఇది కూడా అర్థం కాలేదా అని పక్కన నవ్వుతాడు. కరెక్టా? డౌట్స్ ని టీచర్ తోనే క్లారిఫై చేసుకోవటం, ఆ క్లాస్ రూమ్ లోనే టీచర్ తోటి డిస్కస్ చేసి పాయింట్ రేజ్ చేసి, మేడం ఆర్ సార్ నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అని మీరు అడిగితే ఇమ్మీడియట్ గా మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఈ డౌట్ అనేది మీకు బర్డెన్ కాదు. ఈ డౌట్ ని మీరు క్లారిఫై చేసుకోకుండా లెసన్ ని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు అక్కడే ఆగిపోతారు. ఆ డౌట్ దగ్గరే ఆగిపోతారు. అవునా కదా? అవునా? ఆ డౌట్ దగ్గర ఆగిపోయిన తర్వాత మీకు ముందుకు ఎక్కదు. విన్నా కానీ ఆ లెసన్ ఎక్కదు. కరెక్టేనా? ఏదో వింటూ ఉంటారు కానీ అండర్స్టాండ్ అవ్వదు. పక్కన వాళ్ళు గెలుపుతారు, ఇదేంటి అని. పక్కన మీ ఫ్రెండ్ డిస్టర్బ్ అవుతారు, మీరు డిస్టర్బ్ అవుతారు. అక్కడితో ఏమవుతుంది? సక్సెస్ కి ఒక మెట్టు ఎక్కాల్సింది, మీరు అక్కడ స్ట్రక్ అయిపోతారు. అవునా కదా? సో స్టూడెంట్ మోరాలిటీలో ఫస్ట్ మీకు ఎక్కడన్నా క్లాస్ రూమ్ లో డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. చేస్తారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఈ ఫర్ ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ ని అంటే నిన్న ఒక ఎగ్జామ్ జరిగింది, ఆ ఎగ్జామ్ బాగా రాయలేదు. ఆ ఎగ్జామ్ బాగా రాలేకపోతే అదే ఫీలింగ్ ని మీరు క్యారీ ఆన్ చేసుకొని మీరు గనక ఈ రోజు క్లాస్ లో వస్తే మీరు ఎక్కడున్నట్టు? ఎస్టర్డేలో ఉన్నట్టు. మీదేదన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఈ రోజు నేర్చుకోవాల్సిన మీ మోరాలిటీ, మీ నైతికత, మీరు చేయాల్సిన విధి మీరు కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నట్ట? లేదు. ఎందుకంటే నిన్నలోనే ఉండిపోయారు మీరు. ఇంకొకటి, రేపు ఎగ్జామ్ అనుకోండి,
రేపు ఎగ్జామ్ అయితే ఏం ఫీల్ అవుతారు మీరు? భయం వస్తుంది. రేపు చదవాలి, ఆ క్వశ్చన్ రాలేదు నాకు, ఈ క్వశ్చన్ రాలేదు, నేను చదవాలి అనే భయం వస్తుంది. కాబట్టి ఈ ఫీలింగ్స్ అనేవి నిన్న ఉండకూడదు, రేపటిలోకి మనం ఎంటర్ కాకూడదు. ఓకేనా? అంటే ఈ ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయి? మనము లాగ్ అయినప్పుడు, ప్లస్ లేట్ గా లేచి హడావుడిగా వచ్చిన టీచర్ ఏదని తిట్టినా నిన్న క్లాస్ లో, ఈ ఎమోషన్స్ ని ఎప్పుడు కూడా క్యారీ చేయకూడదు. నిన్నటితోనే వదిలేయాలి. రేపటి గురించిన భయం కాకుండా రేపటి గురించిన ప్రిపరేషన్ ఈ రోజు ఉండాలి. రేపు ఎగ్జామ్ రావాలంటే ఈరోజు బాగా చదవాలి కదా. అంటే మనము ఈ ఎమోషన్స్ తోటి ఈ రోజుని, ఈ టైంని, ఈ క్షణాన్ని మనం కోల్పోకూడదు. రైట్? ఓకేనా? అంటే ఈ ఎమోషన్స్ ప్రజెంట్ మన మొమెంట్ ని, మనం నేర్చుకునే దాన్ని, మన స్టూడెంట్ మోరాలిటీని ఎఫెక్ట్ చేయకూడదు. ఓకేనా? అవునా కదా? చెప్పండి. మీరు ఇలాంటి ఫీల్ అయ్యారా? ఓకేనా? అంటే ఎమోషన్స్ మన మీద పడకూడదు. అంటే ప్రజెంట్ లో ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఏ క్లాస్ జరుగుతుంది, సైన్స్ క్లాస్ జరిగితే సైన్స్ క్లాస్ లోనే ఉండాలి. సైన్స్ మేడం చెప్పిన సైన్స్ సబ్జెక్ట్ లోనే మనము వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఓకేనా? ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీషే చదవాలి. ఇంగ్లీష్ క్లాస్ లో మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదనో, మ్యాథ్స్ వర్క్ మిగిలిపోయిందనో ఆ మ్యాథ్స్ తీసుకొచ్చి ఇంగ్లీష్ క్లాస్ లో మనం చేయకూడదు. చేస్తే రెండు విధాల నష్టం. అటు మ్యాథ్స్ సరిగా చేయలేం, సార్ చూస్తారేమో లేకపోతే మేడం చూస్తారేమో అనే ఫీలింగ్ ఉంటది. ఇంకోటి, ఇంగ్లీష్ క్లాస్ ని ఆ మూమెంట్ లో, ఆ పీరియడ్ లో మనం మిస్ అవుతాం. మళ్ళీ ఏమవుతుంది, మనకి డౌట్స్ వస్తాయి. మళ్ళీ ఆ ఇంగ్లీష్ క్లాస్ అర్థం కాదు, మళ్ళీ మనకి డౌట్స్ వస్తాయి. అంటే మనం సక్సెస్ కి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతాం. ఓకేనా? ఈ ఎమోషన్స్ మనము స్టెప్ బ్యాక్ కాకుండా స్టెప్ ఫార్వర్డ్ అయ్యే రీతిలో మనం ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనం లెసన్స్ ని వినాలి, లెసన్స్ ని అర్థం చేసుకోవాలి, డౌట్స్ ఉంటాయి క్లియర్ చేసుకోవాలి. ఈ రోజుకి ఇవి అయిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ ఫర్ నోట్స్ ప్రిపరేషన్. ఓకేనా? మీకు స్టడీ అవర్స్ ఉంటాయా? స్టడీ అవర్స్ ఉంటాయి కదా. స్టడీ అవర్స్ లో మీ ఓన్ గా నోట్స్ ప్రిపరేషన్ చేసుకునే రీతిలో ఎవరైనా చేస్తారా? నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా ఓన్ గా? లేదు, ఓన్లీ స్టడీ మెటీరియల్స్ చదివేస్తారు. అవునా? ప్రాక్టీస్ చేస్తారా? మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారు. వెరీ గుడ్. మీరు టెక్స్ట్ బుక్స్ చదవరా? చదువుతారు కదా. మీ స్టడీ అవర్స్ లో మీ సొంతంగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ లో మీ సొంతగా అర్థం చేసుకొని స్టడీ మెటీరియల్ లో ఉన్నది చదువుకుంటూ వెళ్తే వాళ్ళు చెప్పిన ప్రిపరేషన్ ని మనం అర్థం చేసుకోవాలి. కానీ నోట్స్ ప్రిపరేషన్ లో ఏం జరుగుతుందంటే మనం చదివింది, మనం ప్రిపరేషన్ అక్కడే సగం టెస్ట్ అయిపోతుంది. అంతే కదా. ఎగ్జామ్ లో ఏమిస్తారు? క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? ఆన్సర్ రాయాలి. అవునా? ఆ ఆన్సర్ రాసేదో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మనకి డౌట్స్ వస్తాయి. నోట్స్ ప్రిపరేషన్ లో మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు నిజంగా మనకు అర్థం కానప్పుడు డెఫినెట్ గా మనకి డౌట్స్ వస్తాయి. ఇమ్మీడియట్ గా మనం టీచర్ ని అడుగుతాము. నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సొంతమైన జ్ఞానాన్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటాం నోట్స్ ప్రిపరేషన్ లో. ఓకేనా? అర్థమైందా? తర్వాత టీ ఫర్ టెస్ట్. అంటే నోట్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏంటి, జనరల్ గా మనకి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి కదా, రకరకాల ఎగ్జామ్స్ వస్తాయి.
మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది టెస్ట్ అనగానే? ఇవన్నీ చేస్తే టెస్ట్ పెద్ద డిఫికల్ట్ అనిపిస్తుందా? టెస్ట్ ఎగ్జామ్ కి మనము రాయడానికి ఇప్పుడు ఈ విధానంలో మీకు ఎవరికైనా భయం ఉందా? ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాస్తామా? రాయగలమా? ఎలా చెప్తున్నారు? ఎస్ మ్యామ్ కాదు. కాన్ఫిడెన్స్ వస్తుందా? కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందా? అంటే టీచర్ చెప్పేది మీ యొక్క స్టూడెంట్ మోరాలిటీ కరెక్ట్ గా ఉంటే, మీ నైతికత, మీరేం చేయాలో, మీ విధి, మీ కర్తవ్యం ఏంటో మీకు కరెక్ట్ గా తెలిస్తే మీ జర్నీ స్ట్రెస్ టు సక్సెస్ ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటది. అవునా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటది. కరెక్టేనా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? నా కోసం వేసేస్తున్నారా లేకపోతే నిజంగానేనా? నిజంగానేనా? వెరీ గుడ్. ఇది ఇంప్లిమెంట్ చేస్తారా? ఎప్పటి నుంచి? టుడే, ఈ రోజు నుంచే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? స్ట్రెస్ టు సక్సెస్ స్టూడెంట్ లైఫ్ లో దిస్ ఇస్ యువర్ మోరాలిటీ. రెండు స్లోగన్స్ చేద్దాం. ఓకేనా? ఐఎమ్ ఏ స్టూడెంట్, దిస్ ఇస్ మై మోరాలిటీ. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, నాకు మాట ఇచ్చారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈ రెండు స్లోగన్స్ ని మీరు ఓపెన్ గా మీరు పెద్దగా చెప్పండి. ఐఎమ్ ఏ స్టూడెంట్, దిస్ ఇస్ మై మోరాలిటీ. ఐఎమ్ ఏ స్టూడెంట్, this is my morality. I am a student, this is my morality. I am a student అన్నారు మేడం గారు. కొంచెం యాడ్ చేయండి. అట్లా ఐఎమ్ Successful. ఇంకా వెరైటీగా ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ స్టూడెంట్. పలకండి. ఐఎమ్ ఏ పవర్ఫుల్ స్టూడెంట్, ఐఎమ్ ఎక్సలెంట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మై, ఏం చెప్పారు మేడం గారు? దిస్ ఈజ్ మై మొరాలిటీ, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, దిస్ ఈజ్ మై మొరాలిటీ, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. మేడం గారు చెప్పినారు. ఇప్పుడు స్టూడెంట్స్ అనే డెఫినేషన్ కి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? ఎక్కడ ఎండ్ చేసింది? ఎక్కడ ఎండ్ చేసింది?